నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ అనే రేంజ్లో పరిస్థితి ఉండేది. అయితే టీడీపీ దాటికి ఏపీలో అచేతనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపింది రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సైతం రాజశేఖర్ రెడ్డికి విపరీతంగా స్వేచ్ఛ ఇచ్చి ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేసింది. అందుకే కాంగ్రెస్ నాయకత్వం అంటే అంచెలంచెల విశ్వాసంతో ముందుకు సాగారు రాజశేఖర్ రెడ్డి. కానీ ఆయన అకాల మరణంతో ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. కాంగ్రెస్ పార్టీ సైతం ఆ కుటుంబాన్ని వద్దనుకుంది. అన్నపై విపరీతమైన అభిమానంతో షర్మిల సైతం కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. షర్మిల సైతం సోదరుడు జగన్ ఓటమికి కృషి చేశారు. అయితే ఇద్దరు భిన్న ధృవాలుగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి వారసత్వం కోసం ఫైట్ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా రాజశేఖర్ రెడ్డిని జగన్ పట్టించుకోవడం మానేశారు. సాక్షి టీవీ ఛానల్ లోగో సమీపంలో ఉండే రాజశేఖర్ రెడ్డి ఫోటోను తీసేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ చేర్చారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో సైతం వైఎస్ ప్రస్తావన లేకుండా పోతుంది. ఇక అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ను సొంతం చేసుకునే పనిలో పడ్డారు షర్మిల. జూలై 8న వైఎస్ఆర్ జయంతి జరగనుంది. ఈ వేడుకలను నిర్వహించాలని అనుకోవడం లేదు వైసీపీ. గత 5 సంవత్సరాలుగా వైసీపీ అధికారంలో ఉండడంతో అధికారికంగా నిర్వహించారు. ప్రభుత్వ ధనంతో వేడుకలు జరిపారు. ఇప్పుడు సొంత ధనం ఖర్చు పెట్టాల్సి ఉండడంతో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఈ అవకాశాన్ని జార విడుచుకోకూడదని షర్మిల స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నారు. రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని, అందుకు జాతీయ నేతలను ఆహ్వానించాలని షర్మిల డిసైడ్ అయ్యారు. ఇంతకు ముందే హైకమాండ్ నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ఇక తెలంగాణలో షర్మిల సొంత పార్టీ పెట్టారు. అప్పట్లో కూడా హైదరాబాద్లో ఒకసారి సంస్కరణ సభ ఏర్పాటు చేశారు. వైఎస్ అభిమాన నేతలు చాలా మంది వెళ్లారు. వైసీపీ నుంచి ఎవరు వెళ్లకుండా జగన్ జాగ్రత్త పడ్డారు. అయితే ఇప్పుడు షర్మిల భారీ ఏర్పాట్లు చేస్తుండడం, కాంగ్రెస్ అధినేతలు వస్తుండడంతో వైసీపీలోని వైఎస్ అభిమాన నేతల్లో ఒక రకమైన కదలిక రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ ఘోర ఓటంతో నైరాశ్యంలో ఉన్న నేతలకు కాంగ్రెస్ పార్టీ ఒక ఆశాదీపంలో మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.